హాయ్ అండి, నేను మీ డాక్టర్ లావణ్య సంబంధి. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఈవినింగ్ కోలిక్ పెయిన్. అసలు ఈవినింగ్ కోలిక్ పెయిన్ అంటే ఏంటి, ఇది ఎవరిలో చూస్తాం అన్న దాని గురించి తెలుసుకుందాం. ఈవినింగ్ కోలిక్ పెయిన్ వచ్చేసరికి మనం ఫస్ట్ వీక్ ఆఫ్ ఏజ్ గ్రూప్ నుంచి 4 months ఆఫ్ ఏజ్ గ్రూప్లో పిల్లలు ఒకే టైంలో సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తారనమాట. సో వాళ్ళు ఏడ్చినప్పుడు ఏమవుతుంది, ఫేస్ అంతా రెడ్గా అయిపోయి కాళ్ళు పొట్ట మీద దాకా వచ్చి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. సో అది వచ్చినప్పుడు ఏం చేయాలి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది వచ్చినప్పుడు మీరు చేయాల్సింది పేరెంట్స్ ఏంటంటే మెయిన్ కంగారు పడకూడదు, యాంగ్షియస్గా ఫీల్ అవ్వకుండా, టెన్షన్ లేకుండా పిల్లల్ని ఏం చేయాలి, ఫస్ట్ చేతిలోకి తీసుకొని స్ట్రైట్గా పెట్టాలి. ఆర్ఎల్స్ అప్పటికి వాడు ఏడుపు ఆపట్లేదు అంటే మీ కాలు మీద వేసుకొని ట్యాప్ చేస్తూ ఉంటే ఆ గ్యాస్ ఏదైతే ఉందో అది పాస్ చేసేస్తారు. అది పాస్ చేసిన తర్వాత చాలామంది పిల్లలు రిలాక్స్ అవుతారు అనమాట. దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ అనేవి ఉండదు, కానీ ఇది ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది. మీకు 4 months ఆఫ్ ఏజ్ గ్రూప్ తర్వాత వాడి ఏజ్ పెరిగే కొద్దీ కోలిక్ పెయిన్స్ అనేవి ఆటోమేటిక్గా దాని అంతటా అదే తగ్గిపోతుంది. సో చాలామంది మదర్స్ కున్న మెయిన్ కన్సర్న్ ఈ కోలిక్ పెయిన్స్ గురించి కంగారు పడే ఓకే మెడిసిన్స్ వాడతారు. సో అవన్నీ వాడాల్సిన అవసరం లేదు, ఇవి యూజ్ చేసి ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ.